ఎలక్షన్ ముందు మార్చి 2024 మార్చి 25వ తారీఖు జరిగినటువంటి చిన్నమల్లయ్య నా మీద చేసిన దారుణమైన సంఘటన జరిగింది కదా. ఆ సంఘటన నిమిత్తం అప్పుడు జరిగిన నా మీద దుర్భాషలాడుతూ ఆ, మామూలుగా నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నా మీద కేసులు బనాయించి తర్వాత ఈ ఎలక్షన్ నిమిత్తం మేము ఎలక్షన్ కమిషన్‌కి వాళ్ళందరికీ రిపోర్ట్ చేసిన తర్వాత అతన్ని విధుల నుంచి తప్పించడం జరిగింది. ఆ ఎలక్షన్ విధుల నుంచి. తర్వాత నేను మొన్న ఈ మధ్య లోకేష్ బాబు గారిని కలిసి గతంలో ఉన్న మా మీద ఉన్నటువంటి కేసుల నిమిత్తం పాత కేసులు, రౌడీ షీట్ ఇయన్నీ తీసేయాల్సిందిగా చిన్నమల్లయ్య చేసిన ఈ అకృత్యాల గురించి కూడా లోకేష్ బాబు గారికి చెప్పడం జరిగింది. వినిపించడం జరిగింది. తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లోకేష్ బాబు గారికి చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు విచారించి ఇతని మీద విచారించి విఆర్‌లోకి పంపించడం జరిగింది. జరిగిన రోజు ఆ రోజు సాయంత్రమే నాకు వాయిస్ మెసేజ్‌లు పంపించి నా మీద అక్కడ తెలుసుకున్నారా, ఇక్కడ తెలుసుకున్నారా, నీ సంగతి తేలుస్తాను అది ఇది అని చెప్పి నన్ను భయభ్రాంతులు చేసి నన్ను నా కుటుంబాన్ని బెదిరించడం జరిగింది. గతంలో కూడా తల్లి గురించి పెళ్ళాం గురించి నానా కోతలు కూసిన అతను ఇవాళ కూడా అదే భాష మాట్లాడుతూ నన్ను బెదిరించడం జరుగుతుంది. ఇతని వల్ల చిన్నమల్లయ్య వల్ల నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఈ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వారు దీని మీద విచారించి అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, అతన్ని పూర్తిగా విధుల నుంచి పూర్తిగా తొలగించాల్సిందిగా కోరుతూ. నాటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కారంపూడి సీఐగా పనిచేసిన చిన్నమల్లయ్య, నాటి మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిల ప్రోద్బలంతో కారంపూడి మండలంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టాలన్న లక్ష్యంతో టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్న మా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చప్పిడి రాముపై దుర్భాషలాడుతూ బెదిరించి ఆయన తలపై రివాల్వర్ గురిపెట్టి ఆయన్ని అక్రమంగా స్టేషన్కి తీసుకొచ్చి ఆయనని, ఆయన కుటుంబ సభ్యులను నానా దుర్భాషలాడి ఆయన మీద విచక్షణ రహితంగా దాడి చేయటమే కాకుండా తప్పుడు కేసులు బనాయించి ఆయన ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ మరుసటి రోజే అప్పటి ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారికి మేము ఆ సిఐ తీరుపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఆ రోజు ఆయన్ని విధుల నుంచి తప్పించి, ఎన్నికల విధుల నుంచి తప్పించి కారంపూడికి కొత్త సిఐని పంపించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత సిఐ చిన్నమల్లయ్య గారు అక్కడ సిఐడిలో విధులు నిర్వర్తిస్తున్నాడని తెలిసి మేము నారా లోకేష్ గారి దగ్గరికి బాధితుడైన చప్పిడి రాము గారు వెళ్ళి, సార్ నాకు ఆ రోజు ఇట్లా సిఐ చిన్నమల్లయ్య విచక్షణారహితంగా ఆ రోజు అక్రమాలు చేశాడు, అరాచకాలు చేశాడు, కారంపూడి సిఐగా నాటి వైసీపీ నాయకుల ప్రోద్బలంతో టీడీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టాడు, మమ్మల్ని వేధించాడని చెప్పి ఆయన దృష్టికి తీసుకురాగా లోకేష్ గారు వెంటనే సంబంధిత అధికారులకు దాన్ని వివరించి ఆయన మీద విచారణ జరపమని చెప్పి కోరగా విచారణ జరిపిన అధికారులు ఆయన విఆర్కు పంపించడం జరిగింది. విఆర్కు పంపించడానికి కారణం చప్పిడి రాము ఆయన మీద ఫిర్యాదు చేయడమే అనే భావించి ఆ రోజు సిఐ చిన్నమల్లయ్య సోషల్ మీడియాలో, వాట్సాప్లో మెసెంజర్ ద్వారా చప్పిడి రాముని బెదిరించే విధంగా నీ సంగతి తేలుస్తా, కాళ్ళు ఎరగొడతా, నువ్వు నేను తేల్చుకుందాం, మీ సీఎం దగ్గరికి వెళ్తా, మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తా, మీ మంత్రి దగ్గరికి వెళ్తా అని చెప్పి వాట్సాప్లో మెసెంజర్లో ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది. ఒక సిఐగా బాధ్యతాయుతమైన ఉండి రక్షకుడిగా ఉండాల్సిన వ్యక్తి భక్షకుడిగా మారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ సమయంలో కూడా బెదిరించాలని చూడటం చాలా దుర్మార్గం. మేము కోరేది ఒకటే, సిఐ చిన్నమల్లయ్య గతంలో ఎక్కడ చేసినా కూడా అతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అతని వ్యక్తిగత వివరాలకు సంబంధించి, అతని రాసలీలకు సంబంధించి కూడా మా దగ్గర ఆడియోలు, వీడియోలు అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. త్వరలోనే వాటిని కూడా మేము అధికారులకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు చిన్నమల్లయ్య నీకు కులబలం ఉందే, అధికారం ఉందే అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఆ రోజు నువ్వు వైసీపీ నాయకులకు తొత్తుగా పనిచేసేటప్పుడు ఆ రోజు నీకు కులబలం ఏమైంది? ఈ రోజు నువ్వు కులాన్ని అడ్డు పెట్టుకోవాలని చూస్తున్నావా? నీలాగా నేను కూడా యాదవ బిడ్డనే. నీకు ఆ రోజు లేని కులం, ఆ రోజు నువ్వు వైసీపీ పార్టీ నాయకుల ప్రోద్బలంతో వైసీపీ నాయకులకు తొత్తుగా వ్యవహరించి ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం అవన్నీ చేసావే. ఆ రోజు లేని కులం ఈ రోజు నీకు కులం అడ్డు వచ్చిందా? నీ మీద విచారణ జరుగుతుండేసరికి అని చెప్పి మేము చిన్నమల్లయ్యని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము జిల్లా ఎస్పీ గారిని కానీ, ప్రతి ఒక్క డిఐజీ గారిని కానీ, ఐజీ గారిని కానీ మొత్తాన్ని కలుస్తాం. అతనికి సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అతని అవినీతికి సంబంధించి, అతని వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆడియో టేపులు అవి మొత్తం కూడా మేము అధికారులకు అందిస్తాం. మేము ఈరోజు అధికారులను కోరేది ఒక్కటే, అతని మీద శాఖాపరమైన విచారణ జరిపి అతన్ని తక్షణమే అతని విధుల నుంచి తప్పించాలని చెప్పి, అతన్ని పూర్తిగా విధుల నుంచి బహిష్కరించాలని చెప్పి మేము అధికారులను కోరుతా ఉన్నాం. ఇలాంటి తప్పులు చేసే అధికారులందరి మీద కూడా గతంలో
5 సంవత్సరాల వైసీపీ పాలనలో మాచర్ల నియోజకవర్గంలో చేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారి పాత్ర కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంలో, అక్రమ కేసులు బనాయించడంలో ఉంది. వారందరి పైన కూడా విచారణ జరిపి వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలా, ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము అధికారులను కోరుతా ఉన్నాం.